కాంగ్రెస్ రావాలని కాంగ్రెస్ వాళ్ళు ఏ గడియలు అన్నారో గాని జనాలు ఊహించని మార్పు కనబడుతున్నదల్లా. ఎవరు ఆలోచనలకి అందని తీరు. మొన్నట్లనేమో రేషన్ బియ్యం కోసం లైన్లలో నిలబడాల్సి వచ్చింది. ఇప్పుడు దేశానికి బువ్వ పెట్టే రైతన్న ఇరాం లేకుండా యూరియా కోసం క్యూ లైన్లు కడుతూనే ఉన్నారు కదా. అలా ఈ మెదక్లా దేనికోసమో లైన్లు కట్టిందట. వార్తలకి పోయి వాళ్ళ తిప్పలేంది, ఎందుకోసం లైన్లు కట్టిండ్రో పురాగా అరుచుకుందాం పాండ్రి. ఆగో చిన్నగా లేదు కదా గ్యాస్ బుడ్ల లైన్లు. ఇప్పటిదాకా చెప్పుల లైన్లు, పాస్బుక్ల లైన్లు, రైస్ మిల్లుల కాడ ట్రాక్టర్ల లైన్లు, ఆఖరుకు మనుషులు కిలోమీటర్ల కమాన్ లైన్లు కట్టింది కూడా మస్తుగా చూసినాం గాని ఇసొంటి గ్యాస్ బుడ్ల లైన్లు అయితే ఇప్పటిదాకా ఎప్పుడు చూడనోళ్ళు కూడా ఉంటే కండ్లార చూసి కనువిప్పు కల్పించుకోండి. మెదక్లా 4 రోజులకెంచి గ్యాస్ బుడ్లు నిండుకున్నాయట. ఇక ఆన్లైన్లో బుకింగ్ బంద్ చేసేటాలకు ముంగట అసలుకే దసరా పండుగున్నదని గ్యాస్ బండల్ దుకాణానికి పోటెత్తిండ్రు వినియోగదారులు. మందంతా ఒకటే పారి మీద పడితే మళ్ళా యూరియా కాతేత్తదని ఇట్లా గ్యాస్ బుడ్లను లైన్లో పెట్టిండ్రన్నట్టు. గ్యాస్ బుడ్లన్నీ ఒకటే రంగులో ఉంటాయి కాబట్టి అట్లా కొంత పరేషాన్ అవుతుందని అవిటికి సంచులు ఎక్కించిండ్రు. లారీలా జంగు జయంగా గ్యాస్ లోడ్ రాలేదని చెప్తున్నారు గ్యాస్ కంపెనీలు. కర్నూలుకెంచి ఒగులోడు తెప్పిస్తున్నారట, అది ఒచ్చుడితోనే ఇస్తారట. తిప్పలు తీరుస్తారట గాని ఆయంత పండగ ముంగటనే ఈ తీర్ల తిప్పలున్నదంటే పండగకు ఇంకెంత తిప్పలుంటదోనని మస్తు పరేషాన్ కాబట్టిండ్రు అటు దిక్కు పబ్లిక్. ఆన్నేమో గాని ఈ క్యూలన్ల మార్పైతే మస్తుందని ఎడ్డియవట్టిండ్రు ప్రతిపక్షపోళ్ళు. ఆయన పండగ పూట గిట్ల చేస్తున్నారేందోల్లా. ముందుగాల ఎక్కువ లోడు తెప్పించుకోవద్దా, సర్కార్ను బద్నాం చేసే పనులు కాకపోతేనో. జనాలు చూసిండ్రు కదా గ్యాస్ కోసం గోసెట్లున్నదో. డబుల్ కలెక్షన్లు లేనోళ్ళు ముందుగానే సర్దుకునే ఉపాయం చేయండి. మళ్ళా చెప్పలేదు అనొద్దు సుమా, ఏమంటున్నాం.